హలో మామ, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవరీ ఈస్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే యుఎస్సిఎస్ నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఓపీటీ బయోమెట్రిక్స్ కి అది అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నా. ఇట్స్ మై అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఐఎమ్ క్యారింగ్ మై పాస్పోర్ట్ విత్ మీ. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ 8 AM కి అపాయింట్మెంట్ అయితే ఉండింది. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే వైల్ యు ఆర్ గోయింగ్ టు ఓపీటీ బయోమెట్రిక్స్ యూ హ్యావ్ టు క్యారీ అన్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఆల్సో యువర్ ఏదో ఒక గవర్నమెంట్ ఐడి అయితే క్యారీ చేయమన్నారు. సో ఐఎమ్ క్యారింగ్ ఏ పాస్పోర్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ క్యారింగ్ డ్రైవర్ లైసెన్స్ విత్ మీ. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్, ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేనైతే వచ్చి మీతో డిస్కస్ చేస్తాను. సో నాకైతే లొకేషన్ వచ్చేసరికి వేరే స్టేట్ లో పడింది. బేసిక్ గా నేను ఉండేది విస్కాన్సిన్, బట్ మై అపాయింట్మెంట్ లొకేషన్ ఈస్ ఇన్ మినసోటా. నాకు తెలిసి ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మేము విస్కాన్సిన్ లో ఉన్నా కూడా మాకు నియరెస్ట్ బిగ్గెస్ట్ సిటీ ఏంటంటే మినియాపోలిస్ అండ్ సెయింట్ పాల్ అనమాట. బేసిక్ గా మినియాపోలిస్ సెయింట్ పాల్ ఏంటంటే ఇట్స్ ట్విన్ సిటీస్. మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మినియాపోలిస్ సెయింట్ పాల్ అని ఉంటది అనమాట. పెద్ద విషయం కాదు, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ. అసలు ఈ బయోమెట్రిక్స్ ఎందుకు పెట్టారు ఏంటని చెప్పి కూడా డిస్కస్ చేసుకుందాము. సో స్టే ట్యూన్. I'm gonna see you after biometrics. చలో, bye. సో మొత్తానికైతే ఓపీటీ బయోమెట్రిక్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయినాక మీరు ఏదైతే పాస్పోర్ట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారో దాంతో పాటు ఒక ఫీడ్బ్యాక్ లెటర్ ఇస్తారు. ఈ అపాయింట్మెంట్ లెటర్ని రివ్యూ చేసేసామని ఒక చిన్న డీటెయిలింగ్ స్టాంప్, లైక్ ఒక స్టాంప్ లాంటిది వేసారనమాట. అండ్ సిగ్నేచర్ కూడా ఉంది. అండ్ దెర్ ఈజ్ ఆల్సో డేట్ అనమాట, March 2026 అని చెప్పి డేట్ కూడా ఉంది. అపాయింట్మెంట్ లెటర్ అండ్ పాస్పోర్ట్ తీసుకొని లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే మొత్తం మన ఇండియన్సే ఉంటారేమో అనుకున్నా, బట్ ఐఎమ్ టోటల్లీ రాంగ్. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు చాలా మంది పీపుల్. అంటే వాళ్ళు ఓన్లీ ఓపీటీ బయోమెట్రిక్స్ కోసమే రాలేదు. కొంతమంది సిటిజన్షిప్ బయోమెట్రిక్స్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది H1B బయోమెట్రిక్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే సిచ్యువేషన్ నుండి బయోమెట్రిక్స్ కోసం ఇవ్వడానికి కూడా వచ్చారనమాట. వన్స్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనల్ని ఒక ఆమె చెక్ ఇన్ చేస్తుంది లోపలికి. సో చెక్ ఇన్ చేసేటప్పుడు షీ గోనా ఆస్క్ అవర్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ పాస్పోర్ట్ అనమాట. సో వన్స్ మీరు ఆ రెండు ఇచ్చిన తర్వాత మీ కంట్రీ అడుగుతుంది. ఇండియా అయితే ఇండియా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ చెప్పిన తర్వాత మీ అపాయింట్మెంట్ లెటర్ అండ్ మీ పాస్పోర్ట్కి అయితే ఒక నెంబర్ లాంటిది కోడ్ ఒకటి స్టిక్ చేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. మీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే మీద రాగానే మీరు వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండదు, జస్ట్ మీ ఫోటో తీసుకుంటారు. సో వన్స్ నన్ను ఫోటో తీసుకున్న తర్వాత ఆమె వచ్చి వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఫింగర్ ప్రింట్స్ ఇన్ దిస్ కేస్ అని చెప్పనింది. నీ ఓపీటీ అప్లికేషన్ కి ఫింగర్ ప్రింట్స్ అయితే అవసరం లేదని చెప్పింది, ఓన్లీ ఫోటో అయితే తీసుకుంది. ఇంకా వచ్చేటప్పుడు ఇట్లా ఫీడ్బ్యాక్ అండ్ ఇది ఇట్లా సైన్ పెట్టేసి లైక్ పాస్పోర్ట్తో కలిపి ఇట్లా ఇచ్చేస్తున్నారు అనమాట. బేసిక్గా లోపల జరిగేది అయితే ఇది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ వన్స్ లోపలికి వెళ్ళిపోయి ఆరామ్సే, లైక్ ఏ క్వశ్చన్స్ అడగలేదు, ఏ డాక్యుమెంట్స్ అడగలేదు, జస్ట్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ యువర్ ఎగిరిపోయేలా ఉంది, జస్ట్ మీ అపాయింట్మెంట్ లెటర్ అండ్ యువర్ పాస్పోర్ట్ చాలు. ఇంకా ఒకేలా డ్రైవర్ లైసెన్స్ కూడా తీసుకెళ్ళండి, బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే పాస్పోర్ట్కి అండి. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ రిక్వైర్మెంట్ థింగ్ హియర్ ఇన్ ద యూఎస్ కాబట్టి. ఈ ఓపీటీ అనే దానికి బయోమెట్రిక్స్ని కొత్తగా ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇంకొకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అండ్ సెక్యూరిటీ చెక్ కోసం, ఇంకొకటి ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం, ఇంకొకటి కన్సిస్టెన్సీ అక్రాస్ ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ కోసం అయితే ఈ ఓపీటీకి కూడా ఈ బయోమెట్రిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో కమింగ్ టు ఐడెంటిటీ వెరిఫికేషన్, మీరు అసలు ఎప్పుడైతే F1 వీసా మీద అమెరికా వస్తారో ఇండియా నుంచి,
అది మీరా కాదా అని చెప్పి ఇది ఒక చిన్న వెరిఫికేషన్ అనమాట. అండ్ మీకు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా, ఆర్ మీ వల్ల నేషనల్కి ఏమైనా కన్సర్న్ ఉందా, ఆర్ ఏమైనా ఇమిగ్రేషన్ వైలేషన్స్ ఉన్నాయా అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ సెక్యూరిటీ చెక్ కింద అయితే చెక్ చేసి ఫ్రాడ్ ప్రివెన్షన్, మీరు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేశారా అని అయితే చెక్. సో ఇక్కడ మీరు ఒకటైతే తెలుసుకోవాలి, బయోమెట్రిక్స్ అనేది ఓపీటీకి అప్లై చేసిన అందరికీ వస్తా అంటే అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. ఇప్పుడైతే ఓపీటీ అప్లికేషన్ ఇస్తారో మీ కేసు రిలేటెడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అది చూసుకోవాలి. రీ అప్లికేషన్ వేసుకోమన్నారా, రీస్కెడ్యూల్ చేసుకోమన్నారా, ఆర్ మీకు ఈఏటీ కార్డు వచ్చిందా అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది కదా, అందులో చూసుకుంటే మనకు బయోమెట్రిక్స్ రిక్వైర్మెంట్ అయితే ఇఫ్ సపోజ్ మీకు బయోమెట్రిక్స్ కావాలి అంటే అది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో బేసిక్గానే ఎప్పుడైతే నేను ఓపీటీకి వన్స్ అప్లై చేసిన తర్వాత నా కేసు నోటిఫికేషన్లో బయోమెట్రిక్స్కి రమ్మన్నారు, నాకు కొంచెం టెన్షన్. ఎందుకంటే ఓపీటీ అనేది మన కెరియర్కి యూఎస్లో ఒక పునాది లాంటిది, ఎంత కాదంటున్నా కూడా. అసలు బయోమెట్రిక్స్ మనకెందుకు ఉంటుంది, మనకు కాదు కదా బయోమెట్రిక్స్ పడేది. ఓపీటీకి ఇప్పటిదాకా అయితే బయోమెట్రిక్స్ అనేది ఎప్పుడూ తీసుకోలేదు. ఫర్ ద సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ కోసం అయితే పెట్టారు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ you guys will stay safe and stay warm. See you guys in the next video. Bye bye, take care.